శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో భారీ భూ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఎచ్చర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత గొర్లె కిరణ్ కుమార్ తనను మోసం చేశారంటూ రణస్థలానికి చెందిన రౌతు అప్పలనాయుడు, నాగమణి దంపతులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు తీసుకుని భూమి ఇవ్వకుండా రౌడీ మూకలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం తిరుపతిపాలెంలోని సర్వే నంబర్ 120లో గొర్లె కిరణ్ కుమార్ భార్య, వారి బంధువుల పేరిట ఉన్న 21 ఎకరాల భూమి ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ భూమిని కొనుగోలు చేసేందుకు 2022లో ఎకరా 93 లక్షల చొప్పున రౌతు అప్పలనాయుడు దంపతులు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 5 కోట్లు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే అప్పట్లో అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి కారణంగా కేవలం 3 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని, మిగిలిన 18 ఎకరాల ప్రక్రియను నిలిపేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే భూమికి సంబంధించి 2024లో మరో పరిణామం జరిగినట్లు బాధితులు చెప్పారు. 14 ఎకరాల్ని ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి వెంచర్ వేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. అందుకోసం 70 లక్షలు, అలాగే వైసీపీ నేత అవసరాల కోసం మరో ₹1 కోటి చెల్లించామన్నారు. 2022 నాటి ఒప్పంద కాలపరిమితి ముగిసిపోవడంతో తొలి విడతలో మిగిలిన 2.21 కోట్లకు తోడు 2024లో ఇచ్చిన 30 లక్షలు కలిపి మొత్తం 2.51 కోట్లు తమకు రావాల్సి ఉందని బాధితులు లెక్కలు చెప్తున్నారు. ఆ మొత్తానికి సరిపడా మిగిలిన 4 ఎకరాల భూమిని తీసుకోమన్నారని, కానీ నేడు అటు భూమి ఇవ్వక ఇటు సొమ్ము తిరిగివ్వకుండా వేధిస్తున్నారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర గొర్లె కిరణ్ దగ్గర 21 ఎకరా అగ్రిమెంట్ రాసుకున్నాను. 5 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇవ్వడం జరిగింది. 3 ఎకరాల్లో వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చాం సార్, అలా రాయండి అంటే రిజిస్ట్రేషన్ చేశారు. 14 ఎకరాలు దివ్యాని కంపెనీకి డెవలప్ అగ్రిమెంట్ అయింది. ఇంకా 4 ఎకరాలు ఉంది. నేను రిజిస్ట్రేషన్కి వెళ్తే నీకు రిజిస్ట్రేషన్ చేసింది దెంగమని గొర్లె కిరణ్ నన్ను ఇబ్బంది పెట్టి అవగతులు పెట్టి నా డబ్బులు తీసుకోవడము, కాగితాలు తీసుకోవడము, కొట్టే పరిస్థితి చేయడం, లేదా నేను మర్డర్ చేస్తా పోవా సైడ్లో నవ్వుడు ఖాళీ చేయి, ఇలా దుర్భాషలాడి నన్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సార్. రిజిస్ట్రేషన్ అవ్వగా 2 కోట్ల రూపాయలు బ్యాలెన్స్గా ఆయన దగ్గర ఉంది. అలాగే నేను రోడ్లకి దివ్యాని బిల్డర్ వాళ్ళకి 30 లక్షలు ఇచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పెండింగు అన్ని కలిపి 1,10 లక్షలు అదో పెండింగ్ ఉంది. మొత్తం 3,10 లక్షలు నాకు ఇవ్వవలసిన బాకీ. రోడ్డు కూడా ఎక్కించేస్తున్నాడు. మాకు ఇలాగలా కాదు, దయచేసి మీరు ఏడు చేస్తారో తెలీదు. ఎప్పుడేదో బాధలు పెడుతున్నాడు. వడ్డీలు తెచ్చుకొని, ఓసీలు తెచ్చుకొని నాన్న కర్మ అనిపిస్తున్నాము. మమ్మల్ని ఈ స్థితికి తెచ్చాడు ఆడే గొర్లెకన్నే. అంత కడుపు మంటతో మేము ఉన్నాం. మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మీ దివ్యాని కంపెనీ వాళ్ళు కూడా మాకే సహకరిస్తే వాళ్ళు ఒకటి అయిపోయి ఇప్పుడు గెస్ట్ హౌస్లు పీకి సహకరి మేము ఏ రోడ్డు ఎక్కిపోతాము. మమ్మల్ని ఇలా చేస్తున్నాడు. చాలా ఇది పద్ధతి కాదు. 40 మంది దాటే ఉన్నారు, వచ్చి అడ్డు పెడుతున్నారు. ఎవరెవరో వచ్చారో తెలీదు. కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని మీదకి వచ్చి చాలా అవకాశాలు పెడుతున్నారు. 4 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ ఉండున్నాం. రోజు కాలయాపన, రిజిస్ట్రేషన్ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పి కాలయాపన మమ్మల్ని ఈ విధంగా మానసికంగా మమ్మల్ని చేస్తున్నాడు. బాధితుల ఆరోపణలపై ఎచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. 21 ఎకరాలు మేము 21 ఎకరాలు కూడా 2021లో మేము రిజిస్ట్రేషన్ చేసుకొని దాని మీద డెవలప్ పరంగా మేము పెట్టుకొని చేసినప్పుడు అప్పుడు కూడా ఒక 3 ఎకరాలు అతను ఎంత అయితే మాకు అమౌంట్ ఇచ్చాడో అప్పుడు మేము అమౌంట్ కూడా కట్టి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. 3 ఎకరాలకు సంబంధించి 3 కోట్లు ఇస్తే 3 కోట్లకి 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇంకొక డెవలపర్ని హైదరాబాద్ అతను తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత ఆ డెవలపర్ కూడా టైం అయిపోయి ఇంతవరకు కూడా ఇంకా ఇచ్చిన టైం 18 మాసాలు అయితే ఇంకా సంవత్సరం కూడా దానిపై 18 మాసాల కంటే ఎక్కువ సంవత్సరం అయింది. ఇంతవరకు రాకుండా చేసినందువల్ల మీరు అర్జెంటుగా భూమి ఖాళీ చేసి పెట్టమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయినా దాన్ని వినకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ నాకు అంత ఇవ్వాలా ఇంత ఇవ్వాలని రోజు కూడా మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మాకు బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. అసలు అప్పలాడి అనే వ్యక్తికి మేము రూపాయి బాకీ కూడా లేని పరిస్థితుల్లో మేము చెప్తూ ఉన్నాము. ఇప్పటికి మేము 4 సంవత్సరాలు బట్టి మా ల్యాండ్ ఏది అవనీయకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అలా ఉంచేస్తున్నాడు. దాని మీద ఈవేళ గట్టిగా మేము నిర్ణయం తీసుకుని ఖాళీ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల మా ల్యాండ్ చూపించి కూడా చాలామంది డబ్బులు కూడా వాడేస్తున్నాడు. అది కూడా మాకు తెలిసింది. ఈ ల్యాండ్ నాది అని చెప్పి, ఈ ల్యాండ్ నాది, ఈ 18 ఎకరాలు నాది అని చెప్పి చాలామంది ప్రజల దగ్గర కూడా డబ్బులు ఓడేస్తున్నాడు.
అందుకు ఈవేళ మేము కంపల్సరీగా ఇవన్నీ తెలిసి నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోమని చెప్తాను.